హాయ్ వన్ అండ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన టాపిక్ యూనిఫామ్ సివిల్ కోడ్. ముందుగా యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటి, దాని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి తెలుసుకుందాం. యూనిఫామ్ సివిల్ కోడ్ వల్ల కలిగే ప్రయోజనాల్లో ప్రధానంగా కులం, మతం, వర్గం, స్త్రీ, పురుషలింగ భేదాలకు అతీతంగా దేశంలోనే పౌరులందరికీ సమాన హోదా లభిస్తుంది. యూనిఫామ్ సివిల్ కోడ్ పై మీ అభిప్రాయాలను కమెంట్ రూపంలో తెలపండి. ఈ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మన రాజ్యాంగంలో ఆర్టికల్ 44 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి మాట్లాడుతుంది. యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏమిటి, ముందు దీని గురించి తెలిస్తేనే ఇది ఎందుకింత సున్నితమైన అంశంగా మారిందో అర్థమవుతుంది. యూనిఫామ్ సివిల్ కోడ్ పై ఎందుకు వ్యతిరేకత వస్తుంది, మత సంస్థలు ఎందుకు ఒప్పుకోవడం లేదు, యూనిఫామ్ సివిల్ కోడ్ వల్ల కలిగే ప్రయోజనాలేంటి, తలెత్తబోయే సమస్యలేంటి, కేంద్రంలోని బీజేపీ సర్కార్ యూనిఫామ్ సివిల్ కోడ్ ని ఎందుకు ఇంత సీరియస్ గా తీసుకుంది, ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లుగా ఖచ్చితంగా అమలు చేసి తీరుతుందా, ఇంతటి వ్యతిరేకత మధ్య అది సాధ్యమయ్యే పనేనా? యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే మతపరమైన ఆచారాలు, సంప్రదాయాలకు అతీతంగా భారత భూభాగం పరిధిలో ఉన్న పౌరులందరికీ ఒకే చట్టాన్ని వర్తింపజేయడం. ఈ దేశంలో పెళ్లిళ్లు, విడాకులు, వారసత్వంగా వచ్చే ఆస్తులు, పిల్లలను దత్తత తీసుకోవడం, జీవనభృతి లాంటి విషయాలకు సంబంధించి చట్టాలు అందరికీ ఒకేలా లేవు. పౌరులు ఆచరించే మతం, విశ్వాసాల ఆధారంగా ఒక్కో వ్యక్తికి చట్టం ఒక్కోలా ఉంది. అయితే మతంతో సంబంధం లేకుండా, లింగ భేదాలు లేకుండా భారత పౌరులందరికీ ఒకే చట్టం వర్తింపజేయడమే యూనిఫామ్ సివిల్ కోడ్. ఈ డిమాండ్ ఇప్పటిది కాదు, దేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుంచే ఉంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 కూడా ఇదే చెబుతోంది. దేశ పౌరులకు యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొచ్చేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలంటూ ఆదేశిక సూత్రాల రూపంలో రాజ్యాంగం సూచిస్తోంది. ఇప్పటి వరకు దేశంలో ప్రజా చట్టాలకు భిన్నంగా మతపరమైన చట్టాలున్నాయి. హిందూ వివాహ వారసత్వ చట్టాలు, షరియా లాంటి ముస్లిం పర్సనల్ చట్టాలు అమలవుతున్నాయి. అయితే యూనిఫామ్ సివిల్ కోడ్ లో ఎవరికి వాళ్లుగా అమలు చేసుకునే చట్టాలు చెల్లవు. దాంతో చాలా కాలంగా దేశంలో మెజారిటీ అయిన హిందువులు, మైనారిటీ అయిన ముస్లింలు యూనిఫామ్ సివిల్ కోడ్ ను వ్యతిరేకిస్తూ వచ్చారు. ఇప్పుడు మళ్ళీ యూనిఫామ్ సివిల్ కోడ్ అంశంపై చర్చ మొదలవడంతో ముస్లింల షరియా చట్టాలకు కౌంటర్ గానే యూనిఫామ్ సివిల్ కోడ్ ను తీసుకొస్తున్నారనే అభిప్రాయాలున్నాయి. షరియా చట్టాలు అనాగరికంగా ఉన్నాయనేది వాళ్ళ వాదన. ఇందుకు ఇస్లాం మతంలో భార్యలకు విడాకులిచ్చే ట్రిపుల్ తలాక్ ని ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నారు. 2019లో ట్రిపుల్ తలాక్ ని నేరంగా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది. యూనిఫామ్ సివిల్ కోడ్ వచ్చేదాకా దేశంలో లింగ సమానత్వం సాధ్యం కాదనే వాదనలున్నాయి. కానీ యూనిఫామ్ సివిల్ కోడ్ వల్ల కలిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, కొత్త సమస్యలు పుట్టుకొస్తాయని చెబుతున్నారు విశ్లేషకులు. ఆర్టికల్ 25 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెబుతుందో చూద్దాం. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 కొన్ని అంశాలతో యూనిఫామ్ సివిల్ కోడ్ విభేదిస్తుందనే వాదనలు కూడా ఉన్నాయి. పౌరులు తమకు నచ్చిన మతాన్ని స్వీకరించేందుకు, అనుసరించేందుకు, వ్యాప్తి చేసేందుకు ఆర్టికల్ 25 వీలు కల్పిస్తుంది. కానీ యూనిఫామ్ సివిల్ కోడ్ వల్ల మత స్వేచ్ఛ విషయంలో ఎలాంటి మార్పులు ఉండవు. అయితే భిన్న మతాలు, నమ్మకాలున్న భారత్ లాంటి పెద్ద దేశాల్లో సివిల్ కోడ్స్ ద్వారా అందరినీ ఏకం చేయడం అనేది ఎంతో కష్టమైన విషయం. హిందువులైనా, ముస్లింలైనా వాళ్ళలో వాళ్ళకే అనేక భిన్నమైన నమ్మకాలు, విశ్వాసాలు ఉంటాయి. హిందువుల్లోనూ భిన్న ఆచారాలు, సంప్రదాయాలు పాటించే వాళ్ళు ఉన్నారు. ముస్లింలోనూ షరియా చట్టాలను పాటించని వాళ్ళు ఉన్నారు. కానీ బోరా ముస్లింలు ఆస్తుల వారసత్వం విషయంలో హిందువుల చట్టాలను అనుసరిస్తుంటారు. ఆస్తుల వారసత్వం విషయంలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా చట్టాలున్నాయి. ఇక క్రైస్తవులు మెజారిటీగా ఉండే నాగాలాండ్, మిజోరాం లాంటి రాష్ట్రాలు తమకంటూ ప్రత్యేకమైన సివిల్ చట్టాలను రూపొందించుకున్నాయి. వాటికి ఆధారం వారి సంప్రదాయాలే కానీ మతం కాదు. గోవాలో 1867 నాటి కామన్ సివిల్ కోడ్ అమల్లో ఉంది. కానీ క్యాథలిక్స్, ఇతర మతస్థులకు భిన్నమైన నియమాలున్నాయి. భారత్ లో సివిల్ కోడ్లు ఉమ్మడి జాబితాలో ఉన్నాయి. అందువల్ల 1970ల నుంచి రాష్ట్రాలు తమకంటూ సొంత సివిల్ కోడ్ ని రూపొందించుకుంటూ వస్తున్నాయి. హిందువుల్లో కొడుకులతో సమానత్వంగా కూతుళ్లకు వారసత్వ ఆస్తిలో వాటా పొందేలా 2005లో చట్టాలను సవరించారు. కానీ దీనికంటే ముందు 5 రాష్ట్రాలు మహిళలకు వారసత్వ ఆస్తిలో వాటా హక్కును కల్పిస్తూ చట్టాలు చేశాయి. యూనిఫామ్ సివిల్ కోడ్ వల్ల కలిగే ప్రయోజనాల్లో ప్రధానంగా కులం, మతం, వర్గం, స్త్రీ, పురుషలింగ భేదాలకు అతీతంగా
దేశంలోనే పౌరులందరికీ సమాన హోదా లభిస్తుంది. చట్ట ప్రకారం ఆడ మగ ఇద్దరు సమానమేనని, లింగ సమానత్వం సాధించవచ్చు. క్రిమినల్ సివిల్ చట్టాలన్నీ అందరికీ సమానమవుతాయి. ప్రస్తుతం ఉన్న పర్సనల్ చట్టాలను సంస్కరించాల్సిన పని లేదు. బహుభార్యత్వం నేరమవుతుంది. అన్ని మతాల్లో చిన్న కుటుంబం తప్పనిసరి చేసే అవకాశం కలుగుతుంది. దేశ సమగ్రతని సాధించేందుకు వీలవుతుంది. జాతీయత పట్ల భ్రమలు తొలగిపోయి భారతీయ భావం పెంపొందుతుంది. అయితే యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు వల్ల కొన్ని ప్రతికూలతలు ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. యూనిఫామ్ సివిల్ కోడ్ తమ మతంపై, సంస్కృతిపై దాడి అని ముస్లింలు సహా మిగతా మైనారిటీ వర్గాలు భావించే అవకాశం ఉంది. మతం లాంటి వ్యక్తిగత విషయాల్లో ప్రభుత్వం జోక్యమేంటనే నిరసనలు తలెత్తొచ్చు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ద్వారా సంక్రమించే మత స్వేచ్ఛకు అడ్డంకిగా భావించొచ్చు. ప్రజల భావోద్వేగాలకు సంబంధించిన సున్నితమైన అంశం కావడం వల్ల కొందరు దీనిని వ్యతిరేకించొచ్చు. ఇప్పటి వరకు యూనిఫామ్ సివిల్ కోడ్ అంశంపై కోర్టులు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వలేదు. గడిచిన 40 ఏళ్లలో భిన్న తీర్పుల్లో భాగంగా దేశ సమైక్యత కోసం యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావాలని సుప్రీంకోర్టు ప్రభుత్వాలకు సూచిస్తూ వచ్చింది. అయితే తీవ్రమైన పరిణామాలకు దారితీసే యూనిఫామ్ సివిల్ కోడ్ ని తీసుకురావడం కంటే లింగ అసమానతలను తొలగించేందుకు సివిల్ కోడ్ ను సవరణ చేస్తే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. కానీ ఆ పరిస్థితులు కనిపించడం లేదు. ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ కు సంబంధించి 22వ లా కమిషన్ చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ ముగిశాక ఎలాంటి పరిణామాలు తలెత్తుతాయన్నది ఆసక్తిగా మారింది. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.